ఈ రోజు మన రెండో షాప్ దగ్గర ముద్దు పెట్టాం కదా మామ, దానికైతే స్టాండ్ చేపించా. హలో మామ, నేను మీకు అమ్మ అబ్దుల్. ఈ రోజు మార్నింగ్ షాప్ 7 కి ఓపెన్ చేసా మామ. ఇంకా షాప్ లో పని అంతా కంప్లీట్ చేసుకునేసరికి 7:30 అయింది టైం. ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చాం. ఇంకా నేనైతే ఒక బండి దగ్గర దోశ తిన్నా. టేస్ట్ అయితే నార్మల్ గా ఉంది. ఇంకా అక్కకేమో ఇడ్లీ సాంబార్ కావాలంటే టిఫిన్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ టోకెన్ తీసుకొని ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చా మామ. ఇడ్లీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ఇడ్లీ సాంబార్ టేస్ట్ అయితే మా అక్కకు నచ్చింది మామ. ఇంకా షాప్ కి రాగానే నాకు ఒక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. 1 kg బోన్లెస్, దాంతో పాటు 1 tray eggs. కస్టమర్ ఇంటి దగ్గరికి వచ్చి చికెన్ ఇచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం బాలమూరులో ఆటోలో సైడ్ కి కట్టేసుకుందాం. ఈ స్టాండ్ 35 kgs ఉంది మామ. పైన వేస్తే టాప్ జినిగిద్దని సైడ్ కి కట్టుకొని తీసుకెళ్తున్నాం. షాప్ దగ్గరికి వచ్చి స్టాండ్ అయితే పెట్టేసాం. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసేద్దాం. ఇంకా మళ్ళీ షాప్ కి వచ్చాక ఇంకొక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. శారదీ నగర్ దగ్గర అండర్ గ్రౌండ్ దగ్గర నుంచి వెళ్తే షార్ట్ కట్ మామ. ఇంకా ముస్కాన్ దగ్గరికి వచ్చేసి 2 kgs చికెన్, దాంతో పాటు 1 tray eggs ఇచ్చేసా మామ. ఇంకా ఈవినింగ్ షాప్ లో సేల్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చా మామ. మా మమ్మీ 2 సొరకాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. ఇది తెచ్చి 2 రోజులు అవుతుంది. మా చెల్లెమో ఫ్రిడ్జ్ లో పెట్టింది ఖరాబ్ అవ్వకుండా. ఫ్రిడ్జ్ లో పెడితే ఖరాబ్ అవ్వవు, కానీ మా చెల్లి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఇంకా మా మమ్మీ 2 తిట్లు తిట్టి పడేసింది అవి. ఇవాళ డిన్నర్ కి అయితే మా మమ్మీ చికెన్ సూప్ చేసింది. నాకైతే చికెన్ సూప్ చాలా బాగా ఇష్టం. సూప్ తాగేసి పడుకోవడమే. ఈ వీడియో అయితే మామ, వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటావా? అల్లాహ్ హఫీజ్.